హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వైటీ. ఈరోజు అయితే మనం మ్యాన్ చేస్తున్నాం, అది కూడా శ్రావణ్ గారితో. శ్రావణ్ గారు నన్ను చంపేయాలి. వెళ్ళి దాకపో వేడు బొక్క పెడతా, ఈ బొక్క లోపలికి వెళ్ళి ఎక్కడా అక్కడ ట్రీ దగ్గర బొక్క పెట్టుకుని లోపలికి వెళ్ళిపో. అయితే వాడు నన్ను మ్యాన్ హంట్ చేస్తారు. ఒక 50 కౌంట్ చేసిన తర్వాత అబ్బా ఇంకో బ్లాక్ 50 50 రా 50 50 స్పీడ్ ఎక్కువ ఉంది. 50 స్పీడ్ ఎక్కువ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. టైమర్ ఆన్ చేసావా? సరే, నా వీడియోలో రికార్డ్ అవుతుంది. మొత్తం టోటల్ ఎన్ని మినిట్స్? 30 మినిట్స్. 1 అవర్ మరి మ్యాన్ కావాలమ్మా, అంతలో నేను పట్టుకోలేను. 30 ఇష్టం అంతే. 30 శ్రావణ్ గారితో పాట అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఒక స్టోన్ తీసుకొని అప్పుడు చూపిస్తాను చెప్పేది. ఇంకా అంటే నేను కొట్టచ్చారా చంపించా హార్డ్ కోర్ గైస్. ఇది కూడా ఒక బ్లాక్ చూస్తే కింద పడ్డాను.
ఓకే గైస్, మేము లాస్ట్ మ్యాచ్లో మనం హలో గైస్, ఇవన్నీ తీసుకుంటాం. కాబట్టి సో వెల్కమ్ టు మ్యాన్ హంట్ గైస్. అంటే ఇంతకుముందు కూడా చేశాను, ఫెయిల్ అయిపోయింది కదా అట్లా ఫ్లాప్. హార్డ్ కోర్, బికాస్ ఆఫ్ హార్డ్ కోర్ గైస్. ఇప్పుడైతే మనం నాకైతే స్ట్రెంత్ ఎన్ని కొడతాను. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు తెచ్చి పెట్టాలి. లాస్ట్ మ్యాచ్లో కావాల్సినవి మళ్ళీ తీసుకోవాలి. ఇంట్రో చెప్పుకోవాలి. ఇంట్రో ఫ్లాప్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్లామ్ గేమ్ కాబట్టి. సో మ్యాన్ హంట్ సెకండ్ అనుకోవాలి ఇది, ఎందుకంటే మ్యాన్ హంట్ వన్ అయితే ఫెయిల్ అయ్యాము హార్డ్ కోర్ వల్ల. నెక్స్ట్ క్రియేటర్ నుంచి సర్వైవల్ పెట్టాం. అంటే సామాన్ తీసుకోవడం బేసిక్ అంటే నా వీడియోలో అదే కాబట్టి, అంటే మనం లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నాం మర్చిపోయాం. సో ఓకే, ఇప్పుడైతే నువ్వు మ్యాన్ హంట్ స్టార్ట్ చేయాలి. గొంతులోకి వెళ్ళి ఫస్ట్ సర్వైవల్ 50 50. ఓకే, పైన డాట్ వేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 నువ్వు నాకు 35 చూడకూడదు. 37 38 39 40 41 42 43 44 45. నువ్వు నాకు జ్యూస్ అయిపోతే చూడకూడదు. నువ్వు ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు వెళ్ళి వాడికి ఎత్తుకుదాం. నువ్వు నాకు ఎక్కడో చూడదు అనుకోవాలి, నేను ఇంకొట్టినా. సో 100 అయితే ఎన్నిసార్లు అయినా చదవచ్చు, కానీ సేక్ హైడ్రా అయితే మాత్రం ఒక్కసారి 2 సార్లు 2 ఛాన్సెస్. ఎందుకంటే నేను బాట్ కాదు, నాకేం తెలియదు. వాడి ఐలాండ్లోకి వస్తున్నట్టయితే నాకు అర్థమవుతుంది. నేను అదే క్రైటీరియా కోసం ఎత్తుక్కుంటుంటే కొంచెం అంత స్టోన్ కావాలంట. స్టోన్ కావాలంటే వుడ్ కావాలి. స్టోన్ ఎందుకంటే గైస్ చెప్తా. ఇక్కడ ఏదో ఒక ట్రీ పట్టుకుందాం, చిన్నదే పెద్దది వచ్చడానికి, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. మనమైతే ఇక్కడ వుడ్ తీసుకుందాం. వాడు ఏం చేస్తున్నాడు నాకు అర్థమవుతుంది. వాడు నేమ్ ట్యాగ్ కనిపించింది. నేనేంటి కదా రే 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 అరే ప్లీజ్ ఆగరా రే, ఎక్కడ ఉన్నావు ఆగరా రే. థర్టీ మినిట్స్ గైస్ టైమర్. ఒక్కసారి చంపేయాలి. 2 సార్లు. రెండు సార్లు చమ్మన్నాడు గైస్, మరీ దాన్నా. 2 సార్లు చంపవసరంలా, నాకు 2 ఛాన్సులు అనిపించేస్తాయి. 2 ఛాన్సులు ఉంటాయి. నేను చంపితే మాత్రం ఒక ఛాన్సే. నువ్వు చచ్చిపోతే నాకు సంబంధం లేదు. నువ్వు చచ్చిపోతే ఒక 2 ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎందుకంటే మనం ఈ మధ్యన కొంచెం ప్రో గైస్, ఆ ప్రో స్కిల్స్ వాడుకోవడానికి మనకి కాదా స్టోన్ ఒక 3-4 చాలు. ఆ 3-4 అంటే 3-4 తీసుకోండిలే, ఒక 10 తీసుకుంటాం. స్పేర్ స్పాట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఒక 15 తీసుకుందాం. ఎందుకంటే స్పేర్ స్పాట్ కూడా కావాలి. రమ్మని ఇరిగిపోయింది అనుకో స్పాట్, ఏం చేయాలి? జమ్మని చంపేస్తాను. వాడు వస్తున్న సూచనలు అయితే నాకు మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ మనకు కావాల్సింది షవల్ గైస్. క్రాఫ్టింగ్ ఓకే టేబుల్ చెప్పేసాను. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడితే నేను బాగా అవుతాను. క్రాఫ్టింగ్ టేబుల్ వాడు వస్తాడు నాకు తెలుసు. వాడి చుట్టుపక్కల ఉన్నాడు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు నాకు తెలుసు. చుట్టుపక్కల ఉండి యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. సో మనమైతే ఎప్పటికప్పుడు ప్లేస్ చేంజ్ అవుతూ ఉండాలి, లేకపోతే మనకి 3 ప్లేస్. మనకు కొంచెం అంత లాగ్ అవుతుంది, మనకేం ప్రాబ్లం లేదు.
ప్లేస్ మారుతాయి తను ఒకసారి ఉండిపోతే వాడికి మనం తెలుసుకో టీపీలు ఉన్నాయారా? టీపీలు ఉంటాయి మరి ఒక్క నిమిషంలో వచ్చేసాం ప్లేస్ కూడా వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు ప్రాబ్లం అయింది యాక్స్ వచ్చింది వాడికి. కానీ వాడిని ఈ మధ్య టీవీలో కూడా కొంచెం మా అమ్మ కూడా భయం ఒకసారి ఇంటికి కూడా చంపా, అందుకే వాడు భయం ఉంటాయి. అంటే నేను అప్గ్రేడ్స్ అవ్వచ్చు ఐరన్స్ వాడికి అట్లా. ఏందిరా ఏమంటారంటరా గైస్, మనం పడుకుందాం పదండి గైస్. మనకి ఈ డట్ ఎందుకో చెప్తా. మనం ఈ మధ్యన ఒక స్కిల్ నేర్చుకున్నాం, లా 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 లా. అంతలోపల మనం డట్ కలెక్ట్ చేసుకున్నాం గైస్. డట్ లేకపోతే డట్టే మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు, మనం తొందరగా పట్టుకోవాలంటే. తెలుసు గైస్ ఏం చేస్తాడు అంటే పడుకో. పడుకున్నా. నువ్వు నాకు జోడం కూడా చెప్తాను. ఓకే చూసావా చూడంలో ఇప్పుడు ఈ డట్ ఛార్జింగ్ లేదు కదా నాకు. రెండు ఫోన్ ఎక్కడ పెట్టి ఛార్జర్ తెచ్చు. ఇంకోటి గైస్, ఇంకా అట్లా గేమ్ ఆడుతూ ఉన్నది. ఇదే ఛాన్స్ చూసుకో. అరే నా క్యామెరా కనిపిస్తున్నావా నువ్వు అక్కడ ఇచ్చేస్తుంది. నా క్యామెరా కనిపించింది. ఎట్లా అయితే కొంచెం స్పీడ్గా వెళ్తాం గైస్, అందుకే. తెలుసు నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు. నాకు దయచేసి కొంచెం లాగకుండా ఉంచుకొని మా డ్రౌన్ ఓకే. షిమ్టమా కటండం. ఎన్ని మినిట్స్ అయింది అనుకుంటున్నా ఇప్పటికి? 8 7. ఓకే, నీదే కొంచెం 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 అంత కొత్తది, నాదంటే అంత. చంక్స్ పెంచుకుంటారండి. ఒక 2 minutes కాదు చంక్స్ పెంచుకుంటాను. సో చంక్స్ అయితే మనకు బాగా లాగవుతుంది గైస్. చంక్స్ తగ్గించుకోవాలి. నానా అంటే మనకు అవ్వలే గైస్. ఇంకైనట్టే నీకు కనిపెట్టినాడా మనం కొంచెం అంత హింట్ ఇవ్వాలి నానా. అరే హింట్లు ఇవ్వాలి, ఇంకేంటి నువ్వు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎదగమంటే అట్టా ఏంటి ఇంటి అంటే సముద్రంలో ఉన్నాం. ఓకే, బోట్ తయారు చేసుకుంటా. బోట్ సెట్టు ఇప్పుడు పెట్టు. మొత్తానికి 3 minutes వేస్తా. ఓకే, అరే నువ్వు చూసిన ప్రతిసారి నాకు ఒక లైఫ్ పెరిగింది. ఒక 2 lives. 2 lives అంటే ఒకసారి కూడా నేను చూసింది. ఒకసారి ఒక లైఫ్ పెరిగింది చూసిన ప్రతిసారి. ఓమో, అరే చూసినా కానీ చూస్తా. ఓకేనా? అది కాదు, ఇప్పుడు చూస్తే వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోద్దా గైస్? నాకు డౌట్. ఐలాండ్లో అర్థమవుతాయంటే నేను ఎక్కడ ఉన్నా ఎత్తుక్కుంటా కూర్చోవాలా? నేను ఇక్కడ ఎక్కడ ఉన్నా నాకే తెలియదు. నేను ఎడుతుంటే నేనే గెలుస్తాను.
నెక్స్ట్ వీడియోలో వాడు మ్యాన్ హంట్ చేస్తాడు. వాడికి చొక్కాలు చూపిస్తాం అంటే ఏంటో చూపిస్తా. లా 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 రేవినా ఎక్కడ రా, నాకు ఐరన్ కావాలి. నీకు లైఫ్స్ లేవు, గప్స్ లేవు, అంతే. ఇట్లా దారుణం అయితే ఫేర్ అయిపోయింది. నీకైతే హెల్త్ తగ్గింది, అదైతే అర్థమవుతుంది. సౌండ్ వచ్చింది నాకు. ఎబోట్ నువ్వురా, వాడు దొరికితే దొరికారు, లేదంటే లేదు. చింటమా అక్కడ ఉంటాం. వాడైతే దగ్గరలో ఉన్నాడు. దగ్గరలోనా? ఇప్పుడైతే నేను చావబోతున్నాను. కన్ఫర్మ్. తప్పు చేశాను, చాలా పెద్ద మిస్టేక్ చేశా. దానివల్ల బెనిఫిట్ ఛాన్స్. నువ్వు రివీన్ అన్నావు. వేగే ఇది ఆ రివీన్ కాదనుకుంటా. దగ్గరలో ఉన్నాడు అనిపిస్తుంది. నాకు కొడతాడు, అది ఇక్కడ అక్కడ అన్నాడు. అర్థమవుతుంది. సో మాత్రం కన్ఫర్మ్. అరే రివీన్ అన్నావు, రివీనేనా కన్ఫర్మ్గా? రివీనే. అయితే మనం వచ్చిన ప్లేస్ రాంగ్, కానీ కొంచెం అంత మనకు కావాలి. ఇవి అంటే ఏంటి? ఐరన్. ఇక్కడ తీసుకుందాం, పెద్ద కేవులు. అమ్మ దొరికిందయ్యా ఐరన్. ఇంకా ఐరన్ చాలు గైస్ మనకి. గైస్ మనకి కొంచెం అంత లాగా అవుతుంది. అంత సో సంక్రాంతి విషెస్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను మీకు. అడ్వాన్స్ సంక్రాంతి అన్నా. ఎందుకంటే సంక్రాంతికి మళ్ళీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు దాకా వీడియో పడతామని అనుకుంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఓకే, నేను చాలా గ్రేట్ గైస్. నేను పికాక్స్ తీసుకోకుండానే నేను బ్యాక్ వచ్చేసాను. అబ్బా, అరే షీల్డ్ కూడా రెడీ రా నాకు. షీల్డ్ అంటే యాక్స్ కూడా రెడీ, యాక్స్ అంటే పికాక్స్ కూడా రెడీ. డైమండ్స్ దొరుకుతాయి గైస్, ఈజీ పీజీగా. ఒక స్పేర్ స్వాడ్. ఆహా బొమ్మ గైస్, మనకి సెట్ గైస్. ఇంకా ఇంత ఐరన్ వస్తే చాలు జీవితానికి. ఇంకా కొంచెం స్టోన్ తీసుకుంటాం, మంచిగా ఒక ఫర్నెన్స్ మళ్ళీ చేసుకుంటాం. నేను పప్పులో కాలేసేవాడిని. బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా పప్పులో కాలేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది. మనం స్లాబ్స్ తయారు చేద్దాం. సో ప్రతి అడుగు జాగ్రత్తగా వీడికి జాగ్రత్త అంటే ఏంటో తెలియదు గైస్. మనం రెడీ. ఓకే గైస్, మన షీల్డ్ తయారు చేసుకుందాం. నేను పోయి వుడ్ తెస్తా, ఎందుకంటే వుడ్ లేదు మన దగ్గర. మంచిది, మనం లోపల దాకా వెళ్ళిపోయాయంటే మనం పడిపోయాయి. వీడు పాటలు పాడితే చచ్చిపోయి శ్రామే కనిపించావు నాకు. ఏంట్రా ఏం చేస్తున్నావు? చచ్చిపోతారా ప్లీజ్. అరే వచ్చేస్తా, వచ్చే పక్కనే ఉన్నారా? స్నేకే వస్తున్నా, బ్లాక్లు తీసుకుంటూ వస్తున్నా. ఎంత ఒక 50 బ్లాకులు తీసేస్తేనే దగ్గరికి వచ్చి చీజీ పీసీకి. ఒకసారి స్నేక్ తీసి
తీయరా తీస్తే ఇంకెందుకురా నావే పర్లా వాడిని కింద పడేసి చంపేయాలి. ఎందుకురా నాకు ఈ బతుకులు? 10 minutes ఎంత లెక్కేసుకున్నాను. గైస్ మనకైతే ఒక 2 యాక్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే స్వాడ్లు యాక్సిల్ ఒకటి 2 స్వాడ్లు, ఐరన్ స్వాడ్లు 2 సెట్టు. ఇంకా తర్వాత చెత్త అంతా పడేద్దాం లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు యాక్స్ చేసుకున్నామా. యాక్స్ ఎందుకు కానీ యాక్స్ చేసుకున్నాం. ఫుడ్ లేదు. ఐరన్ ఇప్పుడు కొంచెం అంతా ఇది చేసుకుందాం. మనకు కావాల్సింది వచ్చి మంచిగా పికాక్స్. అరే పడుకుంటా ఉన్నానా? నైట్ పొద్దునైనా మనకు చెత్త అంతా పడద్దాం. ఈజ్ ఇట్ నైట్? చూసారా గైస్ మనకి షీల్డ్ కూడా రెడీ అయిపోయింది. మనకి నేను ఎక్స్ట్రా ఉడ్డు కూడా తెచ్చుకోవాలా? బొరలో కాలేస్తున్నాను. మెల్లిగా ఎందుకురా తొందరగా వేసి నాకు కూడా టైం. షీల్డ్ రెడీ. పడుకుంటావా నాన్న? షీల్డ్ తీసుకోవాలి. అరే రాత్రి ఎప్పుడు చూడతావు షీల్డ్ తీసుకోవాలి. ఒరే నాకు ఇక్కడ పడిపోతుందిరా చుట్టూ జాంబీస్. అసలే కేవ్లో కూర్చున్నా. అరే కేవ్లో పడుకున్నా, తొందర పడుకోలేదండి చెప్పండి. పడుకున్నావా? ఓకే గైస్ ఇప్పుడు మనకి ఈ చెత్త అక్కర్లేదు. మనకి ఏదో ఊరినట్ట ఏదో ట్రై చేద్దామని తీసా షవల్స్. కానీ ఏంటిది ఏమీ చెప్పకూడదు. ఆప్షన్లు కూడా చెప్పొద్దురు. ఇంకా అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఎక్కడ ఉన్నావు చెప్తే కొంచెం అంత వచ్చి ఎతకాల్సిందే వేసి ఇంకా మొదలెడదాం పదండి. ఐరన్ స్వాడ్, ఐరన్ పికాక్స్, యాక్స్ అన్నీ సెట్టు. ఇంక ఎతుకుతా. ఇంకా ఐరన్ స్వాడ్ పట్టుకొని వీరుడు వస్తున్నాడు వీరుడు. అరే పాటేసుకోరా. అది రా రే 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 ఏమనుకుంటున్నారా? బేబీ గాడ్ జాంబీ స్టూపిడ్ జాంబీ. జనముకి రియల్ లైఫ్లో ధనవంతమే రియల్ లైఫ్లో ఉంటాయి. అరే వస్తున్నా ఆగరే అక్కడ ఉండరా. అరే వస్తున్నా. దొరికేసావు. కేవ్ దొరికింది నువ్వు ఉన్నది. రివీనా కానీ వందే దొరికింది. ఎక్కడో ఏదో ఒక నాకు ఇప్పుడు భయం లేదు. నాకు ఐరన్ అరే రాగరే రే. వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. కాళ్ళు ఉండిపోతున్నాయి. గైస్ టెన్షన్ అరే మరీ అంత చిన్న బొక్కలోకి వెళ్ళి దాక్కున్నావంటరా. పెట్టేసాడా ఈ బాస్కెట్లో చూస్తే
అరే ఎక్కడ నాకే తెలియదురా, నీ స్క్రీన్లోనే చూసి చెప్పుకున్నా కానీ ఎక్కడ రా కేవ్. ఒక కేవ్ కనిపించింది, అది కూడా కాదురా బాబు, పిచ్చి కుక్కలా తిరుగుతున్నా అటు ఇటు ఇటు అటు. హంగర్ కూడా అయిపోయింది సగానికి సగం. అమ్మ తిన్నానయ్యా, బతికిపోయా. ఇప్పటికే 59 దాకా అయిపోయింది, 59 బ్రెడ్ అయిపోయింది. నాకు 59 మిగిలిన ఇంకా. అమ్మో వీడిని ఎతకాలంటే నాకు చొక్కాలు చూపెడుతున్నాడు గైస్. రివీన్, హలో రివీన్, హాయ్ రివీన్. ఒక చిన్న హింట్ ఇస్తావారా టెలిపోర్ట్ చేయటం? టెలిపోర్ట్ చేస్తావా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. లేదంటే కోఆర్డినేట్స్ అన్న కొంచెం చెప్పురా, అంత కోఆర్డినేట్స్ ఆన్ చేసి చెప్పు కొంచెం. ఎదుక్కుంటా చెత్త ఏమని. అందులో నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవచ్చుగా. అయ్యో ఐరన్ ఆర్మర్ అప్గ్రేడ్ అయిపోయాడు ఇది. చైన్ ఆర్మర్, ఓకే చైన్ ఆర్మర్ ఉండవుగా, డైమండ్ ఆర్మర్ అలా. అమ్మా ఏదో కేవ్ దొరికిందయ్యా, వెళ్తున్నా వచ్చేస్తున్నా. రివిన్ టైప్ కొండ మధ్యలో ఉన్న కేవ్. నేను బ్రహ్మపడ్డా, అది కొండ మధ్యలో హోల్ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని. అరే లేదంటే ఏ ఫారెస్ట్లో ఉన్నావైనా చెప్పరా, బ్రిడ్జా ఓక. అమ్మో అరే వీడు మెంటలకి ఎత్తున్నాడు. నువ్వు ఉన్న కేవ్ ఎక్కడుంది? ప్లేన్స్ అన్నావు లేదు, అక్కడ ప్లేన్స్ దొరికింది, దాని పక్కన విలేజ్ కూడా దొరికింది. హాయ్ ఐరన్ గులం, నేను చంపితే. నేను ఎంతైనా గ్రేట్ గైజ్, నేను ఒక అంత గ్రేట్ పర్సన్ అంటే అటు తిరిగి అరే ఇప్పుడు ఎవరో నూనెకే దొరికింది నాకు. బోట్ ఉంది కదా అక్కడ, శాండ్, ఒక సగం శాండ్ ఒకటి సగం ఓక్. ప్రాబ్లం లేదు, నేను కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి. ఎందుకంటే అది తెలిసిందే, పైగా ఐరన్ ఆర్మర్ ఆడిది. అరే నిజం చెప్పు, నువ్వు వెళ్ళిన కేవ్లో సగం ఇది ఉంది కదా శాండ్, సగం అయితే అది కాదు. నేను అడి తిరిగి స్పాన్ ప్లేస్ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదైనా కాదో తెలియదు అసలు. స్పాన్ నువ్వేమో ఆర్మర్ చేసుకున్నావు చెప్తాను నార్మల్గా. బూట్స్ అయితే నేను ఫుల్ ఆర్మర్ చేసేసుకుంటా ఇప్పుడు. ఆ కేవ్ ఎక్కడుందమ్మా? రామ్మ బాబు వాడు ఏంటో ఎక్స్ట్రా చేసాడు, మనం కూడా ఎక్స్ట్రా చేద్దాం. వెళ్తున్నా వస్తున్నా, మనకు 24 ఐరన్ కావాలి. ఇక్కడ అంత దొరికితే ఏంటో గైస్. ఎన్ని మినిట్స్ అయిందో చెప్తే కొంచెం అంత సంతోషిస్తాం. ఏంట్రా నా దాంట్లో ఏం తెలిసి రాని
నువ్వు కొత్తగా స్టార్ట్ చేసావు, నాది ముందుదే పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసా. నువ్వే చెప్పు. మనకేది ఇప్పుడు మన దగ్గర హెల్మెట్ సెట్ అయిపోద్ది గైస్, కానీ 24 వచ్చిన తర్వాత అన్నీ ఒకటేసారి. అయినా శ్రావణ్ గేమర్ 80 ఎవరో మనకు తెలియదు, వాడితో వెళ్ళి టీమప్ పోదు. సర్లే, నా వీడియోకైనా వ్యూస్ వస్తాయి. మరీ దారుణంగా గైస్, మరీ దారుణంగా గైస్. లాస్ట్ వీడియోకి 20 ఎంతరా, 8 వ్యూస్ దాటినారా? 8 వ్యూస్ దాటిని గుర్తుంటుంది. సరే గైస్, 27 దాటినాయి గైస్, అది కూడా 6 డేస్లో. ఏమనాలి బెడ్ వార్స్ వీడియోకి లైక్స్ కూడా కొంచెం చేయండి, అంత చేయండి గైస్, అంత కొంత. మేము నాకు నేను అసలు ఆ వీడియో ఎప్పుడు చూసానో నాకు ఇది పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా చూడలేదు, నిజంగా చూడలేదు. ఇప్పుడు ఒక హింట్ రాబోతుంది గైస్ నాకు, ఎందుకంటే వాడు చెప్తే కాదు, నేను చెక్ చేసుకుంటే. ఇక్కడ కనుక మైనింగ్ చేసినట్టుంటే అటు తిరిగి ఇటు తిరిగి స్టార్టింగ్ పాయింట్కి వచ్చినట్టు, లేదంటే లేదు. 2 hints 3, ఇంకా 2 hints కావాలి నాకు, ఇవ్వాలి. ఇంకొక హింట్ ఉంటుంది అప్పటికి. నేను కావాల్సిన తెస్తా. ఈరా రే, నేను కావాల్సిన తెస్తా ఇప్పుడే. ఒక్కటి లా 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 లా. నీకు అంత భయం వేస్తే స్నేక్ అయి పడుకోరా, లెగ్స్ నెంబర్ని స్నేక్. ఏం ఆర్మర్ వేసుకున్నావు చెప్పురా? డైమండా, నెదరేటా, చెస్ట్ ప్లేటా, బూట్సా? ఒరే 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 ఒరే, నేను చచ్చిపోయేటట్టున్నారు కదా రే. రే ఎలా జాంబీ, అరే తొందర నువ్వు పడుకోరు రే, నైట్ అవ్వాలరా. అమ్మా, అరే ఇప్పుడే జాంబీ స్పాన్ అయిపోయారా బాబు. అరే మరీ దారుణంగా ఇప్పుడే స్పాన్ అయిపోయారంట. రా, నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినా చచ్చిపోతున్నా తెలిసిందే. అంత కష్టం అంతా వేస్ట్, చెప్పినట్టు జరిగింది. జాంబీ నా దగ్గరకు అతను ట్రై చేశాడు, వచ్చే దారిలోనే చచ్చిపోయాడు. హింట్ టైం. దగ్గర పడింది కాకపోతే హింట్. స్పాన్ పాయింట్ హింట్, స్పాన్ పాయింట్ హింట్. మనం అక్కడ స్పాన్ అవ్వాలి అని నాకేం తెలుసు, అది నా ముందు నుంచే తెలుసు. కొట్టేసి చచ్చిపోతే ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు బడ్డారకు కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమైనా అంత అయింది. Yes, I saw you. I'm ready. Yes, I saw you. Don't cover it. Okay. అరే ఎదవా, చీరా బాబు, ఎవడరా నువ్వు? మనిషివనా? ఎదవా అన్నారా ఎదవా. ఈ షాట్ నుంచి నన్ను చంపితే వాడు చచ్చిపోవాలి. అరే మరీ గైస్, ఇదేమో అన్యాయం గైస్. సరే నీ మళ్ళీ
మళ్ళీ పిచ్చి కుక్కలో ఇక్కడికి వచ్చాయి మీ ఐలాండ్ అండి, ఇక్కడికి వచ్చి నా ఐలాండ్ వచ్చేసి ఓ రారా మోనదా అటుపక్క ఐలాండ్ ఇటుపక్క ఐలాండా? నువ్వు అది చూస్తున్నావు అని అర్థం అవుతుంది. ఎక్కడ రా ఇంకో ఇక్కడ ఉన్నా నేను ఇదిగో చూసుకో, ఎక్కడ ఉన్నా నాకే తెలియదు. అరే ప్లీజ్ నా ఎంత టైంలో అయిందో చెప్పరా? 36 నార్మల్గా అయితే 40కి ఎండ్ అయిపోవాలి. 30 minutes కావాలి. సో వాడు కస్టమర్ గంటకు సార్ ఎట్లా చేస్తాడు కస్టమర్ లా 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 లా. ఏంటంటే నా దగ్గరలో లావుగా సో వైస్ వాడైతే నన్ను పట్టుకున్నాను నా టైం చంపలేదు. అదే నాకు ప్లస్ పాయింట్. కానీ సడన్గా వచ్చిన 3 విట్లు కొట్టేస్తున్నా బాగా. వాడికి ఏముంది, వాడు ఐరన్ ఆర్మర్ చేసుకున్నాడు. ఆహా వాడు ధైర్యవంతం ఏంటంటే గైస్, నేను చంపకుండా వాడంతా వేరే విధంగా చచ్చిపోతే వాడికి ఏముండదు కాబట్టి వాడు ఐరన్ కలెక్ట్ చేసుకుంటే వాడికి వెళ్ళిపోయాడు జమ్మని. సరే నేను ఒక ఛాన్స్ ఇస్తా. ఏంటి ఇప్పుడు కాదు ఆ ఛాన్స్, ఇప్పుడే నాకు బ్యాడ్ అయితే ఆనండి. నాకు కూడా సేమ్ చూపించి. మనం ఇప్పుడు జాన్జీజీ అయిపోతున్నాం గైస్. అది నాకు కొత్త సరే పేరు. ఇప్పుడు నేను ఒక ఛాన్స్ ఇస్తా. ఏంటి? నువ్వు నా దగ్గర కావచ్చు, వేర్ ఆర్ యూ టెల్ మీ. టీపీ అవ్వచ్చు. నా దగ్గర నాకు ఓపిక లేదు. టీపీ అవ్వచ్చు. నేనే చేస్తా. 1 2 3 అంట అప్పుడు స్టార్ట్ చేయను. హంచెడు సరేనా? 1 2 3 అంట అప్పుడు స్టార్ట్. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. 1 2 3. నువ్వు నన్ను చంపేయాలనే నా మీద ప్లాన్ వేసావు. అరే నువ్వు కొట్టగలవా? కొట్టట్లా. నువ్వు కొట్టగలనేంటి, గడిచి గుట్టుకోవాలి. ఐరన్ ఆర్మర్ సగం ఉంది, నాదేమో లెదర్ ఆర్మరు. చాలా స్కిల్స్ బాగా. అరే వాళ్ళ కాలేజీకి చెప్పేద్దామా? ఏంటిది? సుసర్వైవల్డా? అదే సుసర్వైవల్ తెలీదా? అవును తెలీదు. ఇది ఇప్పుడు ఏంటంటావు? ఇంకోటి గైస్, ఇట్లా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశాల్ కెమెరా బయటికి కాకుండా అని చెప్పమంటావు ఏంది? దాంట్లో ఏముందిరా గైస్? ఏం లేదు గైస్, మాకు ఇంకొక మీకు తెలియకుండా, అదేమో మీకు తెలియకుండా అంటే అంత నేరమేం కాదు. ఒకసారి చచ్చిపోవచ్చు కదా, ఒకసారి చచ్చిపో బ్రదర్, సెట్ అయిపోద్ది.
కీబోర్డ్ సార్. మన ప్లానింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది గైస్. మనం వాడిని ఎతకాలంటే మనకు కావాల్సింది ట్రేడెంట్ ఎత్తుక్కుంటానికి వెళ్తాం. అరే దేనితోనో ఎగురుతాం కదరా ట్రేడెంట్తో, అదేంటి చెప్తే క్రియేటివ్లోకి వెళ్ళి తీసుకుంటాం. ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది లేట్ సార్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఫ్లాష్ పట్టరా ఒకసారి. ఫ్లాష్ ఆన్ చేయలేదు ఇంకా. ఓకే, 5 minutes ఆగండి గైస్. ఓకే గైస్, ఒక 5 నిమిషాలు. ఓకే గైస్, ఇంక ఇదే గైస్ మన వీడియో. ఇంకా ఫెయిల్ అయింది. ఫెయిల్ అవడం కానీ పని చేసింది. దీన్ని అప్లోడ్ చేస్తా. ఇది ఫెయిల్ అవ్వాలి. వాడిది ఫెయిల్ అయింది. నీది ఏంటంటే నువ్వు నన్ను పట్టుకోలేకపోతే 30 minutes దాటేసింది టైం అంతే. సో కాబట్టి నేనే ఉన్నది ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ చూద్దాం. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే మనం 30 minutesలో మనం ఇది చేసుకోవాలి. ఐరన్ ఆర్మర్ హింట్ ఇచ్చేస్తున్నాం గైస్. ఐరన్ ఆర్మర్ చేసుకుంటాం నెక్స్ట్. దాంతోపాటు ఇంకొన్ని యాడ్ చేస్తాం. ఇది ఒక హింట్. ఎక్స్ట్రా మంచి మసాలాకి 1 block అయితే చేయాలనుకుంటున్నాను నేను. వాడికి నా ఎక్స్ట్రా మసాలా వీడియో తెలియదు గైస్. మనం పెద్ద ప్లానింగ్తోనే ఉన్నాం. అందుకే రిసోర్స్ ప్యాక్లు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎత్తుక్కుంటున్నాం. సో రిసోర్స్ ప్యాక్స్ అయితే ఈ వీడియోస్ అయిపోయినాక రీసెర్చ్ చేస్తాం వీడికి. అవ్వా ఇది నా సోలో వీడియో అందమ్మా, నీతో ఏం లేదమ్మా, నీతో నాకు సంబంధం లేదు. నా రిసోర్స్ ప్యాక్స్ ఉన్నాయి. అదే గైస్, సీన్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.